సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం. ఈ కావ్య పఠనాన్ని కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 64వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. కనికరముని నిల్పువడిగా పరిగెత్త చేయు వెండి చక్కనికరముని పట్టుకొను గాసిల చేసెదు చికరాదు నీ కని కరముని మింటిగయున్ చేజారె నటంచుతా వివేక నికరముని పైకెగసే క్రమర పట్టు కపోత సంతతి. ఇక్కడ ఆడుతున్నాడు. 3 కథల్లో కూడా శివ కథలో, చంద్రుని కథలో, అలాగే సారంగధరుడి కథలో కూడా ఇక్కడ ఆట నడుస్తోంది. ఈ ఆటలో ఆయన జింకతోట ఆడుతున్నారు, ఇక్కడేమో పావురంతో ఆడుతున్నారు. ఆ ఆట గురించే ఇక్కడ చెబుతున్నారు. కనికరముని నిల్పువడిగా కనికరముని నిల్పు. కనికరము ఇక్కడ ఈ పద్యంలో ఒక పెద్ద విశేషం ఏమిటంటే, చిత్రకవిత్వంలో భాగంగా పంచపరాస వాడాడు. కనికరముని, ఈ కనికరముని అనే 6 అక్షరాలు, ఆ మొదటి అక్షరం ప్రాస కాదు కాబట్టి మిగతా 5ని ఈయన పంచప్రాస అన్నాడు. నిజానికి ఇది 6 అక్షరాలు ఒకే రకంగా ఉన్నాయి. చూడండి, కనికరముని, కనికరముని నిల్పువడిగా వడిగా పరిగెత్తగజేయు వెండి చక్కనికరముని, చక్కనికరముని కనికరముని కరముని పట్టుకొనుగా శిల చేసెదు చికరాదు నీ కని కరముని, నీ కని కరముని కనికరముని మింటిక గయున్ చేజారనటంచుతా వివేక నికరముని నికరము కనికరము ఉని పైకెగసి కరమ్మరబట్టుగా పోత సంతతి. ఇక్కడ ఇది పంచపరాస. ఆయన చెప్పిన దాని ప్రకారమే పంచపరాస అనేది వాడాడు. చిత్రకవిత్వంలో ఒక భాగం. తర్వాత కనికరముని నిల్పు. కనికరము అంటే దయ, జాలి. కనికరముని నిలుపును వడిగా పరిగెత్తగా చేయును, వేగంగా పరిగెత్తేటట్టుగా చేయును. బడిగా వేగంగా పరిగెత్తగా చేయును. వెండి చక్కని కరముని పట్టుకోను. వెండి చక్కని కరము అన్నాడు. శివుడి పరంగా వెండి హస్తం అనే తెల్లనైనటువంటి వెండి వంటి సుందరమైనటువంటి హస్తం, వెండి వంటి సుందరమైన తెల్లని హస్తము అని చెప్పడం. వెండి చక్కని కరముని పట్టుకొను గాసిల చేసెదు చికరాదు. సరే, కష్టాలు పాలు చేస్తుంది, పరిగెత్తుతుంది, దొరకదు, జింక కదా. చిక్కరాదు నీకని కరముని మింటిగయున్. ఇలా గంతులు వేస్తూ ఉంటుంది ఆకాశంలోకి. సాధారణంగా అది వేగంగా పరిగెత్తే ఎలా ఉంటుంది అంటే, నేల మీద తక్కువసేపు ఉంటుంది, గాలిలో ఎక్కువసేపు. మింటిగయున్ చేజారనటంచుతా వివేక నికరముని పైకెగసి క్రమరబట్టున్. ఇలా దాంతో ఆట ఆడుతున్నారు. అదే చంద్రుడి కథలో అయితే ఒక్క తేడా ఏంటంటే, వెండి చక్కని కరముని అన్న చోట తెల్లగా వెండి వంటి కిరణాలు అని చెప్పాలి. కరము అంటే కిరణము అని.
మిగతా అంతా మామూలే. అది ఆ జింక ఎగురుతోంది, దూకుతోంది, పట్టుకోవడానికి రావటం లేదు. ఈ రకంగా వాళ్ళతో ఆడుతోంది. వీళ్ళు కూడా దాని వెనకాల అటు ఇటు పరిగెత్తున్నారు. ఇలా ఇది నడుస్తోంది. నిలిచినట్టు నిలుస్తోంది, వేగంగా పరిగెత్తుతోంది. కనికరము నిల్పు వడిగా పరిగెత్తగజేయు వెండి చక్కని కరముని పట్టుకొను గాసిల చేసదు చిక్కరాదు. ఇలా ఇబ్బంది పెడుతోంది, చిక్కదు. మీకని కరముని వింటికెగయుం చేజారనటంజుదా వివేక నికరముని పైకెగసి క్రమరబట్టు పట్టుగా. ఇలా బాలుల సమూహం అంతా కూడా దాన్ని నెమ్మదిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలా మళ్ళీ పట్టుకుంటున్నారు అని చెప్పడం. కపోత ఈ పట్టుగా పోత సంతతి అన్నప్పుడు విడగొట్టాల్సింది అది. పట్టు కపోత సంతతి అనేది సారంగధర కథకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మిగతా 2 కథల్లో పట్టుగా పోత సంతతి అని. పోత సంతతి అంటే పౌర సముదాయము, ఆడుకునే ఈ పిల్లల గుంపు. ఇది క్రమర పట్టుకుంటోందట, మళ్ళీ క్రమర పట్టుకును కదా అని. సారంగధర కథలో అయితే కపోత సంతతి అని చెప్పుకోవాలి. అదొక్కటే ఇక్కడ తేడా. మళ్ళీ కపోతాలతో ఆడుతున్నారు, ఆయన పావురాలతో ఆడుతున్నారు. ఆ పావురాలు కూడా ఇట్లాగే నిలవటం, ఆకాశంలోకి ఎగిరిపోవటం, దాని వెనక వీళ్ళు పడి పట్టుకోవడానికి ప్రయత్నం చేయటం, చివరికి ఇదిగో మరలా పట్టుకొను ఇట్లా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. అవి దొరకవు. నిజానికి ఏం చేసిందో తర్వాత చూద్దాం. క్రమర బట్టున్ పైకెగసి క్రమర బట్టు కపోత సంతతి. చతుల సారంగధరుడు సన్నటన వితతిహారి. ఆయన ఎలాంటి వాడు అని చెప్తున్నాడంటే, ఇంకా తాల్పరి సన్నటన వితతిహారి, మంచి నటన వితతహారి, నటనమునందు గొప్ప మనోజ్ఞమైనటువంటి వాడు, మనోహరమైనటువంటి వాడు అని. హారి అంటే ఇక్కడ మనోహరతను కేవటం. ఆయన గొప్ప మనోహరమైనటువంటి నాటకుడు అని. గురుహిత సతి టెంకి కరుగుదెంచ. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? గురుహిత సతి, సతి పార్వతి. గురుహిత సతి అంటే మిక్కిలి, గురు అనేది ఇక్కడ విశేషణం గొప్ప అని అర్థం. గొప్ప హితాన్ని కలుగజేసేటువంటి అని. ఇక్కడ హితం అంటే ప్రేమ అని అర్థం చెప్పుకోవాలి. గురు హిత సతి టెంకి కరుగా. టెంకి అంటే నివాసం. పార్వతి ఉన్న నివాసానికి వెళ్ళాలనుకున్నాడు. అరుగుదెంచని తలచి సహచరులను క్రీడ నిలుపుడంచు ఆట ఆడుతున్నటువంటి తోటి గణాలని, ఆయన చుట్టూరుతో ఉన్నటువంటి బాలకుల్ని అందరినీ కూడా నిలుపమని ఆపి, కూర్మి కలకంటి మన్నన కొనజనునడా. అది కలకంటి మన్ననను పొందడానికి వెళ్ళాలనుకున్నాడు. కలకంఠి పార్వతీదేవి అని. కలకంఠి అంటే స్త్రీ విశేషణం. అది మధురమైన కంఠస్వరం కలిగినది అని అర్థం. పార్వతీదేవి అని ఇక్కడ సందర్భం. కలకంఠి మన్ననన్ కొనజనునడా. అది పరిగ్రహించడానికి, ఆమె మన్నన గ్రహించడానికి, స్వీకరించడానికి చనునెడా పోవునప్పుడు ఏం జరుగుతుందో తర్వాత పద్యంలో వెళ్తుంది. ఇది శివుడి పరంగా. చంద్రుడి పరంగా చూసినప్పుడు చెడుల సారంగధరుడు సన్నటన వితతిహారి. ఈయన కూడా మరి సారంగధరుడు. ఇందులో ప్రధానంగా గురుహిత సతి టెంకికి అన్నప్పుడు బృహస్పతి యొక్క హితురాలైనటువంటి తార యొక్క ఇంటికి అని. గురువు అంటే ఇక్కడ విశేషణం ఏమి లేదు. గురువు అంటే ఆయన యొక్క గురువు బృహస్పతి. ఆయనకి హితం చేకూర్చేటువంటి సతి.
భార్య తార. ఆమె యొక్క టెంకికి ఆమె నివాసానికి అరుగుదెంచం తలచి సహచరులను క్రీడ నిలుపుమనుచు వాళ్ళందరినీ కూడా ఆట ఆపమని చెప్పి కూర్మి కలకంఠి మన్నన కొనదనున్నాడా. కలకంఠి మన్నన అంటే ఆ తార యొక్క గౌరవాన్ని పొందటానికి వెళ్ళటానికి సిద్ధం అవుతున్నాడు. అవుతున్న సమయంలో ఏం జరిగిందో తర్వాత. అలాగే సారంగధరుడు విషయంలో కూడా ఏంటంటే, సారంగధరుడు సన్నటన వితతహారి గురుహిత సతి టెంకి గరుగుదెంచ. ఈయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? సన్నటన వితతహారి, నటించటంలో శ్రేష్టమైనటువంటి ఆ మనోహరమైనటువంటి పక్షి పౌరం. ఆ పౌరాల్లో మేటి. సన్నటన వితతహారి, ఈ పక్షిని ఎదగడంతో ఆయన బయలుదేరాడు. అది ఎక్కడికి వెళ్ళింది ఆ పక్షి అసలు? చిత్రాంగి ఇంటి మీద వాలి ఉంది. అది చిత్రాంగి ఇంటికి వెళ్ళింది ఆ పక్షి. ఈయన దాన్ని తీసుకురా వస్తానని వెళ్తాడు. అదిగో గురుహిత సతి టెంకి గరుగుదెంచ. ఆ పక్షి ఎక్కడికి వెళ్ళిందట? గురుహిత సతి టెంకికి. గురువు అంటే ఇక్కడ తండ్రి అని అర్థం. ఆయన యొక్క హితమైన సతి భార్య చిత్రాంగి. అదిగో ఆ చిత్రాంగి ఇంటికి ఈ పక్షి వెళ్తే ఈయన కూడా ఏం చేశాడు? సహచరులను క్రీడ నిలబడనుచు వీళ్ళందరినీ ఆట ఆపమని కూర్మిని కలకంఠి మన్నన కొన తొంగినడా. అదిగో ఆ చిత్రాంగి యొక్క మన్నన పొందడానికి. అది కలకంఠి అంటే ఇక్కడ పౌరం. దాని యొక్క కలకంఠి అంటే పినతల్లి చిత్రాంగి. ఆమె యొక్క మన్నన కొనడానికి వెళ్తున్నాడు. అలా వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో మళ్ళీ భావన నడుస్తాం. సహచరులను ఆట ఆపమన్నాడు. ఆ పౌరాన్ని తీసుకొస్తా అన్నాడు. అది పినతల్లి ఇంటికి వెళ్ళింది కాబట్టి అక్కడి నుంచి తీసుకురావడానికి కలకంఠి మన్నన పొందదు. కలకంఠి మన్నన ఇక్కడ చిత్రాంగి యొక్క మన్ననను పొందడానికి వెళ్ళి తీసుకొస్తా అన్నాడు. కూర్మిన్ కలకంఠి మన్ననన్ కొనన్ చనునెడ. అలా సన్మానాన్ని పొందడానికి అంటే గౌరవాన్ని పొందడానికి అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ పక్షిని తీసుకొస్తా అన్నాడు. అంతే. కొన చనునెడ. అలా వెళ్తున్న సమయంలో కాంచి తద్భావం ఎల్ల గ్రహించి దేవి పూన్కి నెరిగిన ఎట్టి సుబుద్ధి ఒకడు సరసగ అరుదించి సారంగధరునితోడ నెసగ మెసగడు బలుకుల నీటులనియే. ఇలా జరిగిన తర్వాత ఇది గ్రహించినటువంటి, ఆ భావాన్ని గ్రహించినటువంటి స్నేహితుడు ఒకడు దేవి పూన్కి నెరిగిన ఎట్టి సుబుద్ధి ఒకడు, పార్వతీదేవి పట్టుదల తెలిసినటువంటి ఒక మంచి బుద్ధిమంతుడు ఒకడు సరసగా అరుదించి శివుడి దగ్గరకు వచ్చి సారంగధరునితోడ శివుడితో ఏమంటున్నాడంటే ఎసక మెసగడి పలుకుల నీటులనియే, అతిశయించిన మాటలతో ఇలా అంటున్నాడు అని. ఈయన వెళ్తున్నాడని తెలిసి ఒక స్నేహితుడు కాకపోతే ఒక బాలకుడు పోని వాళ్ళల్లో నుంచి ఆటల్లో ఉన్నటువంటి వాడు ఒకడు వచ్చి వాడు ఇట్లా శివుడితో చెబుతాడు. కాంచి తద్భావమెల్ల గ్రహించి, శివుని మనసులో ఉన్న భావాన్ని గ్రహించిన వాడై, అలాగే దేవి పూన్కి నెరిగిన ఎట్టి సుబుద్ధి, దేవి యొక్క అంటే పార్వతీదేవి యొక్క పట్టుదల కూడా తెలిసినటువంటి వాడు అయినటువంటి ఆ సుబుద్ధి పేరు కాదు ఇక్కడ, మంచి బుద్ధిమంతుడైనటువంటి బాలకుడు ఒకడు సరసగా అరుదించి దగ్గరకు వచ్చి సారంగధరునితోడ శివుడితోట ఎసగ మెసగడు పలుకుల నిట్టులనియే, ఆయనతో ఏదో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడో తర్వాత పద్యం. చంద్రుడి కథలో ఇక్కడ దేవి అంటే మిగతా అంతా మామూలే. ఆ చంద్రుడి యొక్క భావం గ్రహించి మిత్రుల్లో ఒక మిత్రుడు వచ్చాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏదో చెప్పబోతున్నాడు. ఇక్కడ దేవి పూనికి నెరిగి అన్న దగ్గర మాత్రం అక్కడ తార యొక్క పూనిక, తారాదేవి అని చెప్పాలి. ఇంత కదా, ఇంతకు ముందు అంటే పార్వతీదేవి అనుకున్నాం, ఇక్కడైతే తారా. సారంగధరుడు విషయంలో కూడా దేవి అన్నప్పుడు చిత్రాంగి అని చెప్పాలి, ఆమె యొక్క పట్టుదల తెలిసి అని. సుబుద్ధి అన్న చోట కూడా
ఒక ఒక మిత్రుడు అనటం కాదు. ఈ సుబుద్ధి అనేవాడు ఈయనకి స్నేహితుడు. ఇక్కడ పేరు మంత్రి, మతిమంతుడు అనే మంత్రి యొక్క కుమారుడు సుబుద్ధి, మంత్రి యొక్క కుమారుడు. ఆ కుమారుడు సుబుద్ధి అనేవాడు ఈ సారంగధరుడికి స్నేహితుడు. అందుచేత సుబుద్ధి అనేవాడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పడం. కొమరు మించునట్టి గురుసతి నీపై నీగోర్కి పెంచుతుండే కువలయేష, ఎప్పుడు నీదు రామకే దురుజూచు కృపాప్తి, నీదు గురుడు చెంత నెసగకుండే. ఇందులో 3 కథలు సైమల్టేనియస్ గా చక్కగా నడుస్తున్నాయి. చూడు పరంగా చూసినప్పుడు ముందు కొమరు మించునట్లు గురుసతి, ఆ గొప్ప ఇల్లాలు, గొప్ప స్త్రీ అని, పార్వతి అని. కొమరు మించునట్లు చాలా మనోహరంగా అతిశయిస్తున్నటువంటి గురుసతి నీపైని కోర్కి పెంచుచుండే కువలయేష. కువలయం అంటే భూమి, భూమికి ప్రభువు కాబట్టి ఇక్కడ శివుణ్ణి కువలయేష అని సంబోధన. నీపైని కోర్కి పెంచుచుండే పార్వతి, నీ మీద కోరికను వాంఛను పెంచుకుంటూ ఉంది, వృద్ధి పొందుతూ ఉంది ఆ కోరిక. ఎప్పుడు నీ రాకకు ఎదురు చూచును, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. కృపాబ్ధిన్ నీదు గురుడు చెంత నెసగకుండే, కృపాబ్ధి నీదు గురుడు చెంత నెసగకుండే. దయాసముద్రంలో ఈదుతున్నటువంటి గురుడు, ఆమె యొక్క తండ్రి హిమవంతుడు చెంత నెసగకుండే, దగ్గర లేకుండా ఉన్నాడు. అది తండ్రి దగ్గర లేడు, ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడట? కృపాబ్ధిని ఈదు గురుడు, కృప అనే సముద్రంలో, దయా అనే సముద్రంలో ఈదుతున్నాడట. ఆయన ఇక్కడ లేడు. ఈమె నీ యందు మనసు లగ్నం చేసి ఉన్నది. అది ఆ కోరిక అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది ఆ మిత్రుడు చెప్పిన మాట శివుడికి. చంద్రుడి విషయంలో కూడా కొమరు మించున్నట్లు గురుసతి నీపైని కోర్కు పెంచుచుండే కువలయేష. కువలయము అంటే కలువలకు పేరు చంద్రుడు. కువలయేష అనేది చంద్ర అని సంబోధన. ఓ చంద్ర, కొమరు మించున్నట్లు గురుసతి తార నీపైన కోర్కు పెంచుతుండే. ఇక్కడ కొమరు మించున్నట్లు అంటే కుమారుని కంటే హెచ్చు గాని కోర్కు పెంచుతుండే. ఎప్పుడు నీదు రాకకు ఎదురు చూచు, నిరంతరం నీ రాక కోసం ఎదురు చూస్తోంది. అలాగే కృపాబ్ధి నీదు గురుడు, దయాసముద్రుడైనటువంటి నీ గురువు బృహస్పతి చెంత నెసగకుండే, దగ్గర లేడు, ఆయన సమీపంలో లేడు, ఆయన ఎక్కడో ఉన్నాడు అని మిత్రుడు చెబుతున్నాడు. ఇంకా సారంగధరుడు పరంగా అయితే కొమరు మించున్నట్లు సతి అంటే, గురువు అంటే ఇక్కడ తండ్రి యొక్క భార్య, పెనుతల్లి ఇక్కడ చిత్రాంగి. నీపైని కోర్కి పెంచుతుండే కువలయేష అంటే ఓ రాజానే. అది ఎప్పుడు నీదు రాకకు ఎదురు చూచును, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. కృపాబ్ధి నీదు గురుడు చెంత నెసగకుండే, ఎట్లాగైనా ఆయన దగ్గర లేడు రాజరాజు అని. గురువు తండ్రి గారు ఇక్కడ ఇంట్లో లేడు, ఆయన సమీపంలో లేడు. ఎక్కడున్నాడు ఆయన వేటకి వెళ్ళాడు, వేటలోనే ఉన్నాడు. తిరిగి వస్తాం అనుకుంటూ బయలుదేరుతున్నారు వాళ్ళు, అక్కడి నుంచి వేటకి వస్తున్నారు తిరిగి. ఇది ఆ కథ అక్కడ నడుస్తాం. ఇంట గురుడు లేక యుంట నెరిగి నీ వరుగకున్న నామె అలుగునయ్యా, వెగటు గలుగు పోవనగునయ్య తడయక అరుగుదెంచుమయ్య నగ వినియు. ఇందులో తపమనరుచుచు ఆశ్రమంలో ఉన్నది. ఇంటి దగ్గర గురుడు లేకుండా ఉన్నాడు. ఇంట గురుడు లేక
తండ్రి లేడు. హిమవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎక్కడో ఉన్నాడు. హిమవంతుడు లేకుండుట ఇంటి దగ్గర, అలాగే పార్వతి తపం ఆచరించుట, ఈ రెండు ఎరిగి తెలిసి కూడా నీవు అరుగకున్నా ఆమె అలుగునయ్యా, నీవు కనుక వెళ్ళకపోతే పార్వతి అలుగుతుంది అని. అలుగునయ్యా, అలుక వహించును. వెగటు గలుగును పోవనగునయ్యా, వెగటు గలుగును వైరస్యము కలుగుతుంది, అలాగే పోవన్ నగునయ్యా, నీవు పోయినట్టయితే కొంత నవ్వుతుంది అంటే ఆనందం కలుగుతుంది. తడయక అరువు దంచుమయ్యా అనగా విని. సరే ఆలస్యం చేయక వెళ్ళు అని చెప్పి అంటే అనగా విని, ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ చూద్దాం. శివుడితో అతను అట్లా చెప్పాడు అనమాట. బుద్ధిమంతుడైన ఒక మిత్రుడు, ఒక బాలకుడు ఇలా చెప్పాడు. ఇంటి దగ్గర తండ్రి లేడు, ఆమెతో తపస్సు చేసుకుంటూ ఉంది. ఆ సంగతి తెలిసి నువ్వు వెళ్ళకపోతే తాను అలుగుతుంది, భయమనస్యం కలుగుతుంది. నువ్వు వెళ్ళినట్టయితే కొంత సంతోషం కలుగుతుంది, ఆలస్యం చేయక వెళ్ళు అని. చంద్రుడు ఏమంటున్నాడు? చంద్రుడి కథలో ఇంట గురుడు లేక ఉంట ఎరిగి నీవు అరుగకున్నా ఆమె అలుగునయ్యా. ఇప్పుడు గురుడు అంటే ఇక్కడ తండ్రి కాదు, ఇక్కడ బృహస్పతి అంతే. కదంతా మిగతా అంతా ఒకటే. బృహస్పతి గురువు, ఆయన ఇంటి దగ్గర లేడు, తెలిసి కూడా నువ్వు వెళ్ళకపోతే ఆమె అలుగుతుంది. ఇలా ఇక అదంతా మళ్ళీ మామూలు. సారంగధరుడికి ఏం జరిగిందంటే, గురుడు అంటే తండ్రి, ఇంట గురుడు లేక తండ్రి అయినటువంటి రాజరాజ నరేంద్రుడు ఇంటి దగ్గర లేడని తెలిసి నీవు అరుగకున్నా, నీవు వెళ్లకుండా ఉన్నట్టయితే, నీవు అరుగకున్నా ఆమె అలుగునా. ఇదిగో విడగొట్టడం ఇక్కడ. అలుగునా అయ్యా, అలుగుతుందా, కోపగించుకుంటుందా అనేది. అలాగే వెగటు కలుగున్, వైరస్యం కలుగుతుంది, నిరాశ కలుగుతుంది. పోవనగునా, ఏగ వెళ్ళొచ్చునా అని. తడయక అరువు దంచుము, ఆలస్యం చేయకుండా తొందరగా రా అని ఆ సుబుద్ధి. వెళ్ళొద్దు అనే ఒక రకంగా, వెళ్తే వెంటనే రా అని. జోకన్ కలకంటి మన్నన గైకొందున్ సంతసింతు కళ్యాణంబున్ చేకొందు నేగు జంతున్ నీ గేటికి నిలువమింక నేను ఏగవలెన్. జోకన్ కలకంఠి మన్నన గైకొందున్. కలకంఠి అంటే ఇక్కడ ఎవరు? శివకథలో కలకంఠి అంటే స్త్రీ, పార్వతి. ఆ కలకంఠి యొక్క మన్ననను గైకొందును, సంతసింతును, కళ్యాణమును చేకొందును, నీ గేటికి నిలువు మింక నేను ఏగవలెన్. నేను వెళ్ళాలి, నేను నిలువు అని చెప్పి శివుడు అంటున్నాడు. చంద్రకథలో కూడా ఇక్కడ ఏగుదెంతు నీ గేటికి నిలువు మింక, ఇవన్నీ మామూలే. ఒకటి సంతసింతును, జోక కలకంటి మన్నన గైకొందును, సంతసింతును. కళ్యాణము, కళ్యాణము అన్న చోట మాత్రం పెండ్లి అనే అర్థం శివకథలో ఉంది. సారంగధర చంద్రకథల్లో మాత్రం శుభము అనే అర్థాన్ని చెప్పుకోవాలి. కళ్యాణం అంటే వివాహం అని కాదు. పార్వతి కథలో మాత్రం కళ్యాణం అని చెప్పుకోవాలి. కాబట్టి నువ్వు ఊరకుండు, నేను వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పండి. నీ గేటికి నిలువు ఇంకా నేను ఏగవలని అని చెప్పి ఈ ముగ్గురు కథానాయకుల పరంగా కూడా వెళ్ళొస్తామని చెబుతున్నాను. నను సదీశ్వరుడనుట ఆనాటి జగము తల్లి అనుట పరిశుద్ధమే ఎల్లరికని గురుసతిని చేర సారంగధరుడు మారువేషే అతి శృంగార వృత్తి జనియన్. నను సదీశ్వరుడనుట
ఆనాతిన్ జగము తల్లి అనుట ప్రసిద్ధమే. నన్ను సదీశ్వరుడు, సదీశ్వరుడు అంటే మహేశ్వరుడు, అన్నిటికీ జగత్ అంతటికి కూడా ఈశ్వరుడు ప్రభువు అని. ఆనాటి జగము తల్లి అనుట ప్రసిద్ధమే. జగానికి అంతటికి కూడా ఆమెను తల్లి అనటం కూడా ప్రసిద్ధమే. ఇది ఎల్లరెత్తి అందరూ కూడా. గురుసతిని చేర సారంగధరుడు మారువేషి అయి అతి శృంగార ఉట్టిదనియే. ఆ రకంగా గొప్ప పార్వతీదేవి దగ్గరికి వెళ్ళడానికి గాను గురుసతిని అన్న చోట కొంచెం పక్కదవ పడుతోంది అనిపిస్తోంది. ఎందుకంటే గురువు అనేది దగ్గర మనం చెప్పుకున్న కథల్లో, చంద్రుడి కథలోనో ఇంకోదంటే గురువు అంటే తండ్రి అని అట్లా అర్థం చెప్పుకుంటూ వచ్చాం. శివుడి కథలో మాత్రం గురువు అంటే ఘనమైన గొప్ప అయినా అనే విశేషణాన్ని చెప్పాల్సి వస్తుంది. గురు సతిని చేర సారంగధరుడు మారువేషి అతి శృంగార వృత్తిదనియన్. అతి శృంగార వృత్తితో వెళ్ళాడట, శృంగారంగా విలాసంగా వెళ్ళాడు అని. మారువేషి అన్నాడు. శివుడి కథలో మారువేషమే, కపట వేషంతో వెళ్తాడు, కపట తపస్విలాగా వెళ్తాడు ఆయన, కపట యోగిగా వెళ్తాడు. అదిగో మారువేషంలో వెళ్ళాడు అని చెప్పడం. మిగతా రెండు కథల్లో మాత్రం మారువేషం అనడానికి వీల్లేదు. చంద్రుడి కథలో రెండు మార్పులు ఉన్నాయి. ఒకటి సదీశ్వరుడు అన్నప్పుడు సత్ అంటే నక్షత్రాలు, నక్షత్రానికి ఈశ్వరుడు, నక్షత్రానికి ప్రభువు, చంద్రుడు అని అర్థం చెప్పాలి. అలాగే మారువేషే అన్న చోట మన్మధుని వేషం అని చెప్పాలి. మన్మధాకారం అన్నట్టుగా అందమైన ఆకారం అని చెప్పాలి. మారువేషం కాదు ఇక్కడ. మారుడు అంటే మన్మధుడు. అలాగే అది శృంగార వృత్తిజని అన్నప్పుడు విలాసంగా వెళ్ళాడు అని చెప్పాలి. ఇలా చంద్రుడి కథ. సారంగధరుడి కథలో కూడా సదీశ్వరుడు అంటే సాధుజన శ్రేష్ఠుడు అనే అర్థం. జగమునకు తల్లి అని చెప్పి అన్నాడు ఆ నాతిని. లోకము తల్లి అనుట, తనకు తల్లి అనే సంగతి కూడా లోకానికి తెలుసు కాబట్టి గురుసతిని చేరన్ చిత్రాంగన చేరగా సారంగధరుడు మారువేషి అతి శృంగార వృత్తిదనియన్. ఎందుకంటే లోకానికి అందరికీ తెలుసు సారంగధరుడు రాజరాజ నరేంద్రుడు రాజు, ఆయన భార్య చిత్రాంగి సారంగధరుడికి తల్లి. తల్లింటికి వెళ్ళడంలో ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమన్నది అది లోకానికి అంత తెలుసు కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు, నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి చక్కగా చిత్రాంగి ఇంటికి వెళ్తున్నాడు. స్వస్తి. మీ దగ్గర శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయ కావ్యాన్ని పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.